ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అస్వస్థతకు గురయ్యారు. ఇవాళ ఉదయం ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో హుటాహుటిన ఆయన్ను చెన్నైలోని ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈసీజీ సహా ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు చెన్నై వైద్యులు. ఇక రెహమాన్ ఆసుపత్రిలో చేరారన్న వార్త తెలుసుకుని ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయన వేగంగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఉషా ఫోన్ కాల్లో ఉన్నారు. ఉషా, చెప్పండి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు స్వల్ప అస్వస్థత నెలకొంది. ఈ తెల్లవారుజామున 7:30 సమయంలో అతని చెన్నైలోని అపోలో హాస్పిటల్ కి అయితే కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ప్రస్తుతం యాంజియోగ్రఫీ చేస్తున్నారు చెన్నై అపోలో వైద్యులు. ప్రస్తుతం ఏదైతే విదేశీ పర్యటన తర్వాత ఏదైతే చెన్నైకి చేరుకున్నటువంటి ఏఆర్ రెహమాన్ కు ఏదైతే రాత్రి నుంచి కూడా అనారోగ్యంగా ఉన్నట్టుగా, అలాగే ఛాతీలో నొప్పి వస్తున్నట్టుగా అనిపించి వెంటనే దానికి సంబంధించి ఉదయం కుటుంబ సభ్యులకి చెప్పడం, వెంటనే వారు చెన్నై అపోలో హాస్పిటల్ కి జాయిన్ చేయడం కూడా జరిగింది. ప్రస్తుతం కుటుంబ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికే ఈసీజీ తదితర పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో భాగంగా ఏవేవైతే కార్డియాక్ కి సంబంధించినటువంటి టెస్టులు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా దగ్గరుండి చెన్నై అపోలో వైద్యులు మొత్తం కూడా కార్డియాక్ కి సంబంధించినటువంటి టెస్టులు, యాంజియోగ్రఫీ సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా డిక్లేర్ చేస్తున్నారు. ఏదైతే మైన్యూర్ ఏదైనా ఇన్సిడెంట్ ఉన్నా కానీ హెల్త్ కి సంబంధించి, కార్డియాక్ కి సంబంధించి వాటన్నిటిని కూడా టెస్టుల రూపంలో ప్రతి ఒక్క టెస్ట్ ని కూడా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం రెహమాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంటున్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి పూర్తి హెల్త్ బులెటిన్ అయితే మరి కాసేపట్లో చెన్నై వైద్యులు అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఆరోగ్యం ఏదైతే స్వల్ప అనారోగ్యం ఏదైతే కార్డియాక్ కి సంబంధించిన వచ్చిన నేపథ్యంలోనే తనను అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. ఉషా, థ్యాంక్ యూ ఉషా.